యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బాలాలయంలోని మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన పండితులు వజ్ర వైఢూర్యాలు పూలతో స్వామివారిని అలంకరించారు. తర్వాత గరుడ వాహనంపై తిరువేధుల్లో ఊరేగించిన స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. రాత్రి బాలాలయంతో పాటు కొండ కింద రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గరుడోత్సవం జరిగింది. గరుడోత్సవం లోకోత్తరమైనటువంటి పాంచరాత్రాగమ శాస్త్రంలో బ్రహ్మదేవుడు ఆరాధించిన ఆరాధనా విధానంలో బ్రహ్మోత్సవము అంటే మొదటి పూజ గరుత్మంతుడిది. ధ్వజారోహణతో ప్రారంభమైనటువంటి ఈ గరుడ విన్యాసం అంతటా కూడా తార్క్య, పక్ష్య, గరుడ, సుపర్ణ, వైనతేయ వైభవాలతో కొనసాగింపబడుతూ ఉంటాయి. ఈ గరుడోత్సవాన్ని చూడటానికి రాష్ట్రం నలుమూల నుండి కూడా భక్తులు విచ్చేసినారు. శేష సింహాసన స్థితుడై శంఖ చక్రధారి అయి అభయహస్తంతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ లక్ష్మీ సమేతుడై శ్రీ భూ నీలా సమేతుడై స్వామివారు గరుడ వాహనం పైన మనకు దర్శనమిచ్చారు. ఉభయ దేవురులతో పాణిగ్రహణాన్ని స్వీకరించి ఈ రోజున దంపతియుక్తంగా పూర్ణ పురుషుడిగా మనకి భగవద్ దర్శనం జరిగింది. సేవించుకున్న అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనం. సాయంకాలం ఆలయంలో బాలాలయంలో ప్రాచీనమైనటువంటి అష్టాక్షరి మహారథం, ఆ రథంలో స్వామివారికి కావలసినటువంటి ఆన్నిక పూజలు, రథోత్సవం బాలాలయంలో జరిగిన తర్వాత వైభవోత్సవంగా కొండ క్రింద వైకుంఠ ద్వారం నుండి రథోత్సవం బయలుదేరుతుంది. ఈ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు జరగబోయే రథోత్సవం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రథోత్సవం గుట్ట కింద జరిగిన పరిస్థితులు లేవు. ఈసారి గుట్ట మీద ఈ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుండటంతో ఆలయ సిబ్బంది ఈవో గారి ఆదేశాల మేరకు మేము ఈ రథోత్సవం కింద నిర్వహిస్తున్నామంటే దానికి తగిన ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది. రథోత్సవం ఈసారి కింద జరగడం ఇదొక ప్రతిష్టాత్మకమైన విషయం కాబట్టి